హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి వొకాబులరీ అట్లాగే గ్రామర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వొకాబులరీ వచ్చేసరికి లుక్ ఎట్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. యూ హ్యావ్ కమ్ హియర్ టు బి ఎడ్యుకేటెడ్ సెడ్ ద రెడ్ ఫేస్డ్ జెంటిల్మెన్. ద వర్డ్ రెడ్ ఫేస్డ్ జెంటిల్మెన్ ఈజ్ అండర్లైన్డ్. ఇక్కడ మనకి ద వర్డ్ రెడ్ ఫేస్డ్ ఈజ్ కాల్డ్ ఏ కాంపౌండ్ యాడ్జెక్టివ్. ఇక్కడ రెడ్ ఫేస్డ్ ఏదైతే ఉందో దాన్ని మనల్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అని చెప్పేసి అంటున్నాడు. ద ఫ్రేజ్ రెడ్ ఫేస్డ్ జెంటిల్మెన్ ఈజ్ షార్ట్ ఫామ్ ఆఫ్ జెంటిల్మెన్ విత్ రెడ్ ఫేస్డ్. ఇక్కడ ఈ ఉపయోగించినటువంటి రెడ్ ఫేస్డ్ జెంటిల్మెన్ ఏదైతే ఉందో అది ఒక జెంటిల్మెన్ రెడ్ ఫేస్ కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఉపయోగించేటువంటి షార్ట్ ఫామ్. వీటిని మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్ అని చెప్పేసి అంటాం. అసలు కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే రెండు పదాలు కలిసి ఒక నౌన్ని వర్ణిస్తూ అది యాడ్జెక్టివ్గా పనిచేస్తున్నట్లయితే ఆ రకమైనటువంటి సంయుక్త పదాలని కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటాము. అంటే రెండు పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక నౌన్ను వర్ణిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి రెడ్ ఫేస్ జెంటిల్మ్యాన్, ఇందులో జెంటిల్మ్యాన్ అనేది ఒక నౌన్ అయితే అక్కడ రెడ్ ఫేస్డ్ అనేవి ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు యాడ్జెక్టివ్స్ అనమాట. ఈ రెండు యాడ్జెక్టివ్లు ఏం చేస్తున్నవి, ఈ జెంటిల్మెన్ అనే మనిషి గురించి వర్ణిస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి వాటిని ఆ సంయుక్త పదాలు అంటే ఏవి, రెడ్ ఫేస్డ్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంయుక్త పదాలు అనమాట. ఈ రెండు పదాలు కూడా యాడ్జెక్టివ్స్. ఈ రెండు యాడ్జెక్టివ్స్ ఏం చేస్తున్నాయి, జెంటిల్మెన్ అని చెప్పేసి నౌన్ ఏదైతే ఉందో ఆ నౌన్ని వర్ణిస్తూ వివరిస్తూ వాటి గురించి డిస్క్రైబ్ చేస్తూ ఆ జెంటిల్మెన్ అనే పదం గురించి వివరిస్తూ చెప్తూ ఉన్నాయన్నమాట. వాటిని మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అని చెప్పేసి అంటాం. కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటే ఎప్పుడు కూడా అందులో ఒక నౌన్ ఉంటుంది, ఆ నౌన్ గురించి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి యాడ్జెక్టివ్స్ విశేషణాలు ఏవైతే ఉన్నాయో అవి వివరించి చెప్తాయన్నమాట. వాటిని మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ జెంటిల్మెన్ అనే నామవాచకాన్ని రెడ్ ఫేస్డ్ అనే ఈ రెండు యాడ్జెక్టివ్స్ ఏవైతున్నాయి అవి డిస్క్రైబ్ చేస్తున్నాయి, వర్ణించి చెప్తున్నాయి. కాబట్టి వీటిని మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అని చెప్పేసి అన్నాము. కింద మనకి రోమ్ నెంబర్ 1లో పిక్ అవుట్ ద ఫ్రేజెస్ విత్ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద స్టోరీ ఆర్ ఎల్స్వేర్ అండ్ రైట్ హౌ దే కెన్ బి రీరిటెన్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్. మనకి అలీవర్ ఆస్క్ ఫర్ ద మోర్ లెసన్లో నుంచి ఇంకా ఇలాంటి కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే పిక్ అవుట్, వాటిని ఇక్కడ తీసుకొచ్చి రాయమంటున్నాడు. అట్లాగే వాటి యొక్క మీనింగ్స్ కూడా రాయండి అని చెప్పేసి అంటున్నాడు. ఒక్కసారి లెసన్లోకి వెళ్తే మనకి కొన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ ఏ వైట్ వాష్డ్ రూమ్. ఏ వైట్ వాష్డ్ రూమ్ ఇది కూడా మనకి కాంపౌండ్ యాడ్జెక్టివ్. ఇక్కడ రూమ్ అనేది నామవాచకం అయితే వైట్ వాష్డ్ అనేవి ఏవైతే ఉన్నాయి ఇవి యాడ్జెక్టివ్స్, ఇవి ఈ యొక్క రూమ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం ఏ వైట్ వాష్డ్ రూమ్ రాయొచ్చు. దాని మీనింగ్ వచ్చేసరికి ఏ రూమ్ దట్ హ్యాస్ బీన్ వాష్డ్ వైట్. దాని మీనింగ్ వచ్చేసరికి ఏ రూమ్ దట్ హ్యాస్ బీన్ వాష్డ్ వైట్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద పేల్ లుకింగ్ బాయ్స్. ద పేల్ లుకింగ్ బాయ్స్. ఇక్కడ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పేల్ లుకింగ్ అని రెండు క్వాలిటీస్ డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాయన్నమాట. దీని మీనింగ్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ద బాయ్స్ హూ వర్ లుకింగ్ పేల్. ద బాయ్స్ హూ వర్ లుకింగ్ పేల్ అంటే అందరూ కూడా పాలిపోయి అలా చూస్తూ అదే తేరుబారి చూస్తూ ఉన్నారనమాట ఏం జరుగుతుందా అని చెప్పేసి. దానికి ఇక్కడ మనకి ద పేల్ లుకింగ్ బాయ్స్ అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరిగింది యాజ్ ఏ కాంపౌండ్ యాడ్జెక్టివ్గా. నెక్స్ట్ థర్డ్ వన్ వెల్ డిఫైన్డ్ ఫీచర్స్. వెల్ డిఫైన్డ్ ఫీచర్స్. ఫీచర్స్ ఆ లక్షణాలు ఎలా ఉన్నాయి, వెల్ డిఫైన్డ్ బాగా వర్ణిస్తూ చెప్తున్నటువంటి ఫీచర్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫీచర్స్ అనే నామవాచకాన్ని వెల్ డిఫైన్డ్ అని ఈ యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ యాడ్జెక్టివ్. దాని మీనింగ్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫీచర్స్ దట్ ఆర్ డిఫైన్డ్ వెల్. ఆ లక్షణాలని ఎలా డిస్క్రైబ్ చేశారంటే వెల్ బాగున్నాయి, ఆర్ క్లియర్ స్పష్టంగా ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ మూడు కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ని మనం ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ చేంజ్ ద అండర్లైన్ పార్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఇంటూ ఏ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్. ఇక్కడ మనకి ఒక పారా ఇచ్చాడంట, దానిలో కొన్ని సెంటెన్సెస్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. వాటిని రీరైట్ రాయమంటున్నాడు, అంటే తిరిగి రాయమంటున్నాడు. ఎట్లాగా వాటిని అంటే వీటి మీనింగ్ ఇవ్వడం జరిగింది. వాటిని పెయిన్ మనం ఎలా అయితే డిస్క్రైబ్ చేసుకున్నామో అట్లా కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ లాగా తిరిగి రాయాలి. రీరైట్ ద పారాగ్రాఫ్ ఇన్ అవర్ నోట్బుక్. వాటిని నోట్బుక్లో రాయమంటున్నాడు. అవి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనంట ఎలాంటి క్రికెటరు,
ప్రపంచం మొత్తం మీద కూడా ఫేమస్ అయినటువంటి క్రికెటర్. అంటే సచిన్ టెండూల్కర్ ఒక ఫేమస్ క్రికెటర్, ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక క్రికెట్ ప్లేయరు. దీన్ని క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీన్ని మనం ఎలా మార్చి రాయొచ్చు అంటే అక్కడ ఉన్న దాన్ని మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ వరల్డ్ ఫేమస్ క్రికెటర్. ఈజ్ ఏ వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అంటే క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనే దాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్గా షార్ట్ ఫామ్ చేసి రాస్తే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ వరల్డ్ ఫేమస్ క్రికెటర్. నెక్స్ట్, ఈజ్ ఏ బ్యాట్స్మెన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్. అతను కుడి చేత్తో ఆడేటటువంటి ఆటగాడు. ఇక్కడ బ్యాట్స్మెన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్ అనే దానికి కాంపౌండ్ యాడ్జెక్టివ్ షార్ట్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈజ్ ఏ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఈజ్ ఏ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అని రాయొచ్చు. అట్లాగే నెక్స్ట్, ఈ హ్యాజ్ మెనీ వరల్డ్ రికార్డ్స్ టు హిస్ క్రెడిట్. ఈ హ్యాజ్ మెనీ వరల్డ్ రికార్డ్స్ టు హిస్ క్రెడిట్స్ అంటే తన పేరు మీద చాలా వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయంట. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ మనకుంది. విచ్ ఆర్ మైండ్ బ్లోయింగ్. తన పేరు మీద ఉన్నటువంటి వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయి వాటి గురించి ఒకసారి వింటే ఈ మైండ్ బ్లోయింగ్ మతిపోయేటటువంటి వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. దీని మొత్తాన్ని మనం షార్ట్ ఫామ్ చేసి దాన్ని మనం కాంపౌండ్ అడ్జెక్టివ్ చేస్తే ఎలా రాయొచ్చు అంటే ఈ హ్యాస్ మెనీ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్స్. ఈ హ్యాస్ మెనీ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్స్ టు హీస్ క్రెడిట్. తన పేరు మీద చాలా మతిపోయేటటువంటి వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్, బిసైడ్స్ ఆల్ దీస్, ఇవి కాకుండా అదనంగా ఈజ్ ఎ పర్సన్ విత్ ఎ కైండ్ హార్ట్. అతను ఒక మంచి జాలి దయ కలిగినటువంటి మనిషి అంట. ఈ వర్క్స్ విత్ యాన్ ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ ముంబై టు హెల్ప్ మోర్ దాన్ 200 ఆర్ఫాన్స్ ఎవ్రీ ఇయర్. అతను ముంబైలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ సంస్థతో కలిసి ముంబై నగరంలో ఉన్నటువంటి 200 మంది ఆర్ఫాన్స్ మీన్స్ అనాథ పిల్లలు, వాళ్ళందరికీ కూడా అతను సహాయం చేస్తూ ఉన్నాడు అనమాట. సో దీన్ని మనం అంటే ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ ముంబై అనే దానికి షార్ట్ ఫామ్ చేసి దాన్ని మనము కాంపౌండ్ యాడ్జెక్టివ్ కనుక మనం మారిస్తే అది ఎలా రాయొచ్చు అంటే హీ వాక్స్ విత్ ఏ ముంబై బేస్డ్ ఎన్జిఓ టు హెల్ప్ మోర్ దాన్ 200 ఆర్ఫన్ బాయ్స్ ఎవ్రీ ఇయర్. టు హెల్ప్ మోర్ దాన్ 200 ఆర్ఫన్స్ ఎవ్రీ ఇయర్ అంటే ఈ అండర్లైన్ చేసిన పార్ట్ మొత్తాన్ని కూడా అంత చెప్పకుండా షార్ట్ ఫామ్ చేసి దాన్ని మనం కాంపౌండ్ ఆబ్జెక్ట్గా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ కింద మనకి రోమ్ నెంబర్ 3లో ఇంకొక టాస్క్ ఇస్తున్నారు స్టూడెంట్స్. దీని మీద సేమ్ ఏది కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ మీదే. అదేంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ టు కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. కింద ఒక పేరా ఇచ్చాడు, దానిలో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయంట. ఆ బ్లాంక్స్ని మనకి పెయిన్ ఇచ్చినటువంటి బాక్స్లో ఉన్నటువంటి కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సూటబుల్ అయినటువంటి కాంపౌండ్ యాడ్జెక్టివ్ని తీసుకొచ్చి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయండి అంటున్నాడు. మనకి ఇచ్చిన వర్డ్స్ వచ్చేసి డీప్ రూటెడ్, ఓల్డ్ ఫ్యాషన్డ్, వెల్ మేనర్డ్, సాఫ్ట్ స్పోకెన్, బ్రాండ్ న్యూ. దీస్ ఆర్ ద కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద బాక్స్. వీటిలో ఉపయోగించుకొని మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్, లతా ఈజ్ ఏ డాష్ గర్ల్. ఈ లతా అనే అమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అన్నీ బాగా గమనిస్తే మనకి డీప్ రూటెడ్, ఓల్డ్ ఫ్యాషన్డ్, వెల్ మేనర్డ్, సాఫ్ట్ స్పోకెన్, బ్రాండ్ న్యూ బాగా గమనిస్తే మనకి ఫోర్త్ వన్ వచ్చేసి సాఫ్ట్ స్పోకెన్. ఇది మనకి ఇక్కడ సూటబుల్ అవుతుంది. సో సాఫ్ట్ స్పోకెన్ ఇక్కడ రాయొచ్చు. లతా ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకెన్ గర్ల్ అంటే చాలా చక్కగా మాట్లాడే అమ్మాయి లత. షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్. తన యొక్క క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చాలా చక్కగా జాలి దయతో చక్కగా మాట్లాడుతుందంట. లుక్ ఎట్ హర్, ఒకసారి అందరూ కూడా ఆ లతాని చూడండి అని చెప్పేసి అంటున్నాడు. ఏమని? షీ ఈజ్ వేరింగ్, తను ధరించింది ఎట్లాంటి అండ్ డాష్ డ్రెస్. ఇక్కడ గమనిస్తే యాన్ అనే మాట ఉపయోగించాడు అంటే దాని తర్వాత వచ్చే ఫస్ట్ వర్డ్ అంటే ఫస్ట్ లెటర్ ఏదై ఉంటుంది మనకి గ్యారంటీగా ఓవిల్ అయి ఉంటుంది. ఓవిల్ అంటే AEIOUతో ఉన్నటువంటి ఆ 5 అక్షరాలు ఉన్న ఫస్ట్ అక్షరంతో వచ్చే వర్డ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ గమనిస్తే సెకండ్ వన్ ఓల్డ్ ఫ్యాషన్డ్. ఓల్డ్లో మనకి ఓ అనే లెటర్ ఏదైతుందో అది మనకి ఓవెల్ అనమాట. అట్లాగా ఓల్డ్ అనేది అది దాని శబ్దమే పలుకుతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా యాన్ ఉపయోగించాడు అంటే యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించాడు కాబట్టి మనకి ఓల్డ్ ఫ్యాషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ మనం ఓల్డ్ ఫ్యాషన్ రాయొచ్చు. షీ ఈజ్ వేరింగ్ యాన్ ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్. ఒకసారి గమనించండి, తను సాంప్రదాయమైనటువంటి పాత తరహా డ్రెస్ ధరించింది. షీ డస్ నాట్ లైక్ టు వేర్ డాష్ డ్రెస్సెస్. అక్కడ పాత డ్రెస్ వచ్చింది అంటే దానికి ఆపోజిట్ కూడా ఏముంటుంది, కొత్తగా ఉంటుందన్నమాట. ఇక్కడ అట్లాగే షీ డస్ నాట్ లైక్, తనకి ఇష్టం ఉండదు అంటున్నాడు. అంటే
పాతవి వేసుకోవడం ఇష్టము అంటే కొత్తవి వేసుకోవడం ఇష్టం ఉండదు అనే అర్థం. కాబట్టి మనం బ్రాండ్ న్యూ అనే కాంపౌండ్ అడ్జెక్టివ్ని ఇక్కడ రాయొచ్చు. షీ డస్ నాట్ లైక్ టు వేర్ బ్రాండ్ న్యూ డ్రెస్సెస్. కాబట్టి తనకి బ్రాండ్ న్యూ కొత్త డ్రెస్సెస్ ఏవైతున్నాయో వేసుకోవడం ఇష్టం ఉండదు. డోంట్ యూ థింక్, ఇవన్నీ విన్న తర్వాత మీరు అనుకుంటలేదా, మీరు ఏమనుకుంటున్నారు, లత ఈజ్ ఏ డాష్ గర్ల్. ఇన్ని మంచి పద్ధతులు ఉన్న లత కంపల్సరీగా ఎలాంటి అమ్మాయి ఉంటుంది, వెల్ మేనర్డ్. వెల్ మేనర్డ్ అంటే మంచి ప్రవర్తన ఉన్నటువంటి అమ్మాయి అని చెప్పేసి మనం లత అని అనొచ్చు అనమాట. స్టూడెంట్స్, ఇప్పుడు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ ఇప్పటివరకు వొకాబులరీ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం గ్రామర్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మనం గ్రామర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి ద బాయ్ ఈజ్ ఎ ఫూల్, సో ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్ అని ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ద వర్డ్ ద బాయ్ ఈజ్ ఎ ఫూల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాని కింద అండర్లైన్ చేశారు. యాజ్ యూ నో ద అబోవ్ అండర్లైన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ ఏ క్వశ్చన్. మీ అందరికీ తెలుసు ఏమంటున్నాడంటే పెయిన్ ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతుందో దాన్ని ఒక క్వశ్చన్గా మార్చొచ్చు, ఒక ప్రశ్నగా తయారు చేయొచ్చు. హౌ డు వీ చేంజ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఇంటూ ఏ క్వశ్చన్. పెయిన్ ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం ఒక స్టేట్మెంట్ అంటాం, అంటే ఒక అర్థవంతమైనటువంటి మీనింగ్ ఉన్నది ఏదైతే ఉందో అలాంటి సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టేట్మెంట్ అంటాం అనమాట. అది ఒక అర్థాన్ని కలిగి ఉండాలి. సో ఆ ఉన్నటువంటి పెయిన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్గా ఎలా మారుస్తామో తెలుసా? బై పుట్టింగ్ ద ఆక్సిలరీ వెర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ ద బాయ్. అక్కడ ద బాయ్ అనేది సబ్జెక్ట్ అంటే కర్త, అంటే ఒక వాక్యంలో పనిచేసే వాళ్ళు మనం కర్త అంటాం కదా. ఆ కర్త ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ముందు ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి మెయిన్ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్, దాన్ని మనం ఆక్సిలరీ వెర్బ్ అని చెప్పేసి కూడా అంటాం. దాన్ని ఆ సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి పెట్టేస్తే అది మనకు క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ద బాయ్ ఈజ్ ఎ ఫూల్, ఆ పిల్లవాడు ఒక మూర్ఖుడు. ఇందులో కర్త ఎవరు? ద బాయ్ సబ్జెక్ట్ అనమాట. దీనిలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఐఎస్ ఈజ్. కాబట్టి ఐఎస్ ఈజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్జెక్ట్ అయినటువంటి ద బాయ్ ముందు పెడితే ఈజ్ ద బాయ్ ఎ ఫూల్. ఫస్ట్ ద బాయ్ ఈజ్ ఎ ఫూల్ అనేది ఒక స్టేట్మెంట్ అయితే దానిలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఆక్సిలరీ వెర్బ్ అయినటువంటి ఐఎస్ ఈజ్ ఏదైతే ఉందో దాన్ని ద బాయ్ సబ్జెక్ట్ ముందు పెట్టామా, పెడితే అప్పుడు ఏమైంది? ఈజ్ ద బాయ్ ఎ ఫూల్. ఫస్ట్ దాని మీనింగ్ వచ్చేసరికి ద బాయ్ ఈజ్ ఎ ఫూల్, ఆ పిల్లవాడు ఒక మూర్ఖుడు. అంటే రెండోది, ఎప్పుడైతే మనం ఈజ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టామో అప్పుడు అది ఒక క్వశ్చన్ అయిపోయింది. ఎలా అయిందంటే ఈజ్ ద బాయ్ ఎ ఫూల్, ఆ పిల్లవాడు నిజంగా ఒక మూర్ఖుడేనా? ఫస్ట్ దాని అర్థం ఆ పిల్లవాడు ఒక మూర్ఖుడు అయితే ఎప్పుడైతే మనం ఇలా పెట్టామో అది క్వశ్చన్గా అయిపోయింది. ఎలా అయింది? ఈజ్ ద బాయ్ ఎ ఫూల్, నిజంగా ఆ పిల్లవాడు ఒక మూర్ఖుడేనా అని. అంటే ఒక స్టేట్మెంట్ని మనం క్వశ్చన్గా మార్చాలి అంటే ఇచ్చినటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏదైతుందో దాన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెడితే ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్, అది ఒక ప్రశ్నగా తయారవుతుంది అనమాట. లుక్ అట్ సమ్ మోర్ సెంటెన్సెస్. కింద మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏంటంటే ఫస్ట్ వన్, ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. నేను అర్థం చేసుకున్నా అతడు ఇంకొంచెం అదనంగా అడిగాడు అని చెప్పేసి ఇది స్టేట్మెంట్. అయితే దీన్ని గమనిస్తే అండర్స్టాండ్ అనే మాట అండర్లైన్ చేయబడింది. కానీ ఈ వాక్యం మొత్తాన్ని గమనిస్తే మనకి ఎక్కడ ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు. హెల్పింగ్ వెర్బ్ అంటే మనకి ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, అట్లాగే కెన్, కుడ్, మే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో విల్, వుడ్ ఇవన్నీ కూడా మనం హెల్పింగ్ వెర్బ్స్ ఆక్సిలరీ వెర్బ్స్ అని చెప్పేసి అనుకుంటాం. అది ఎక్కడ కనిపించలేదు మనకి క్వశ్చన్గా మార్చాలి అంటే. క్వశ్చన్గా మార్చాలంటే మనం ఇవన్నీ ఉంటే దాన్ని సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి పెడితే అది క్వశ్చన్ అయిపోతుంది, చివర ఒక క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ అయిపోతుందని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్, ఇక్కడ ఎక్కడ కూడా మనకి మనం చెప్పుకున్న ఈ లిస్ట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడా లేవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన దాంట్లో హెల్పింగ్ వెర్బ్ యొక్క టెన్స్ చూసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాని యొక్క టెన్స్ చూసుకోవాలంటే అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా అనేది మనం చూసుకుంటే దాని ప్రకారం మనం డూ, డిడ్, డస్ అనేది రాయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ అండర్స్టాండ్ అని ఉంది. ఈ అండర్స్టాండ్ అనేది V1 వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది. కాబట్టి దీని ముందు మనం డూ అనే మాట రాస్తాము. అలా కాకుండా ఆ వెర్బ్ కనుక రెండో రూపంలో కనుక ఉంటే అప్పుడు డిడ్ రాస్తాము. అలా కాకుండా వెర్బ్కి అది థర్డ్ పర్సన్ అయ్యి ఉండి ఎస్ అని యాడ్ ఉంటే DOES డస్ అని రాస్తాం అనమాట. సో ఇక్కడ అండర్స్టాండ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చేసి ఐకి ముందు డూ రాసి డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. నేను నిజంగానే అర్థం చేసుకున్నాను అతను అదనంగా కావాలని క్వశ్చన్ మార్క్ పెట్టాము. ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ ఏమో ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్, అతను అదనంగా కావాలని
అడిగాడు, నేను అర్థం చేసుకున్నాను అనేది అయితే, ఇక్కడ డూ ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో సబ్జెక్ట్ ముందు పెట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ మనం క్వశ్చన్ మార్క్ పెట్టాము, అప్పుడు అది క్వశ్చన్ అయిపోయింది. నేను నిజంగానే అర్థం చేసుకున్నానా, అతను అదనంగా కావాలని అడిగాడా అని. నెక్స్ట్ కింద ఇంకోటి ఇచ్చాడు మనకి, అలీవర్ ఆస్క్ ఫర్ మోర్, ఏఎస్కేఎస్ ఆస్క్ ద వాట్ ఇట్ ఈస్ అండర్లైన్డ్. ఇక్కడ కూడా మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు, కానీ వెర్బ్ను గమనిస్తే ఇక్కడ ఆస్క్స్ అనేది వెర్బ్ అయితే దానికి వెర్బ్కి చివర ఎస్ ఉంది. వెర్బ్ కనుక V1 మొదటి రూపంలో ఉంటేనేమో డూ వాడతాము, V2లో ఉంటేనేమో డిడ్ వాడతాము, అలా కాకుండా వెర్బ్కి ఎస్ ఉంటేనేమో DOES డజ్ వాడతామని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అలీవర్కి ముందు మనం డజ్ అని తీసుకొచ్చి దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్గా వాడుతున్నాము. డస్ అలీవర్ ఆస్క్ ఫర్ మోర్, డస్ అలీవర్ ఆస్క్ ఫర్ మోర్, అలీవర్ నిజంగానే అడిగాడా. ఓకేనా. నెక్స్ట్ మనకి పాస్ట్, సింపుల్ పాస్ట్గా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్, ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్. ఇక్కడ మనం అనుకున్నట్టు వెర్బ్ ఏదైతే ఉందో, అంటే హెల్పింగ్ వెర్బ్స్ ఏమీ లేవు మన లిస్ట్లో చెప్పుకునేవి. అట్ ద సేమ్ టైం అండర్లైన్ చేసింది ఏదైతే ఉందో అది V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వెర్బ్ యొక్క మొదటి రూపంలో లేదు, వెర్బ్కి ఎస్ కూడా లేదు. కాబట్టి ఇక్కడ డూ రాదు, డస్ రాదు. కానీ వెర్బ్ సింపుల్ V2లో ఉంది, టుక్ అనేది V2లో ఉంది. కాబట్టి ఎప్పుడైతే వెర్బ్ V2లో ఉందో అప్పుడు మనం సబ్జెక్ట్ ముందు DID డిడ్ రాస్తాం అనమాట. కాబట్టి డిడ్ ద బాయ్స్ టేక్ దేర్ ప్లేసెస్, టుక్ V2 కాబట్టి ఇక్కడ DID డిడ్ ఉపయోగించాం సబ్జెక్ట్ ముందు. సబ్జెక్ట్ ద బాయ్స్ కాబట్టి దాని ముందు డిడ్, డిడ్ ద బాయ్స్ టేక్ దేర్ ప్లేసెస్. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఏంటి, మనం ఎప్పుడైతే డిడ్తో క్వశ్చన్ స్టార్ట్ చేసామో అప్పుడు పెయిన్ ఉన్నటువంటి V2 V1గా మారుతుంది. అంటే డిడ్తో ఏ సెంటెన్స్ ఎప్పుడైనా సరే సెంటెన్స్ ఫామ్ చేస్తున్నప్పుడు డిడ్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ V1లోనే ఉండాలి, V2 రాయకూడదు అనమాట. ఆల్రెడీ మనం డిడ్ అని V2 రాస్తున్నాం ఇక్కడ. కాబట్టి డిడ్తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు వెర్బ్ యొక్క V1 మాత్రమే రాయాలి, కానీ V2 ఉండకూడదు. అందుకనే టుక్ వల్ల ఇక్కడ మనకి టేక్గా మారిపోయింది. డిడ్ ద బాయ్స్ టేక్ దేర్ ప్లేసెస్, నిజంగానే పిల్లలందరూ కూడా వాళ్ళ ప్లేసెస్ తీసుకున్నారా, ఇది క్వశ్చన్ అయిపోయింది. ద సెంటెన్సెస్, దీస్ సెంటెన్సెస్ ఆర్ చేంజ్డ్ ఇంటూ క్వశ్చన్స్ బై ప్లేసింగ్ డూ, డస్, డిడ్ అట్ ద బిగినింగ్. ఈ వాక్యాలు, ఈ పెయిన్ ఉన్నటువంటి ఈ 3 వాక్యాలు అన్నీ కూడా క్వశ్చన్స్గా మారిపోయినాయి. ఎప్పుడు మనం సబ్జెక్ట్ ముందు డూ, డస్, డిడ్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు యాడ్ చేసాము కదా. ఫస్ట్ దాంట్లో డూ యాడ్ చేసాము, సెకండ్ దాంట్లో డస్ యాడ్ చేసాము, థర్డ్ దాంట్లో డిడ్ యాడ్ చేసాము. ఈ యాడ్ చేయగానే ఇవి మనకి క్వశ్చన్స్గా అయిపోయినాయి అనమాట. దీస్ కైండ్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇట్లా మనం యాడ్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే విధానాన్ని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాము. అంటే వీటికి ఆన్సర్స్ ఎస్ కానీ నో కానీ ఉంటాయి అన్నమాట. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సో స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్గా మనల్ని చేంజ్ చేయమంటున్నాడు. సో ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, స్టేట్మెంట్లో అందుట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ అలీవర్ వాజ్ ఫ్రైటెండెడ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. అలీవర్ వాజ్ ఫ్రైటెండెడ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దీనిలో మనకు ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చేసరికి ఏముంది, వజ్ ఉంది. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ మనకి వజ్ ఉంది. కాబట్టి ఈ వజ్ ఏదైతే ఉందో దాంతో మనం, అంటే ఈ వజ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు, ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి, అలీవర్. అలీవర్ సబ్జెక్ట్ కదా, దానికి ముందు మనం వజ్ రాస్తాం. కాబట్టి ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే, వజ్ అలీవర్ వాజ్ ఫ్రైటెండ్ అట్ ద వజ్ అలీవర్ ఫ్రైటెండెడ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. అది క్వశ్చన్ అని తెలియడానికి చివరి మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి, కంపల్సరీగా క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి ఒక వాక్యం అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం క్వశ్చన్గా ఫ్రేమ్ చేయాలి అంటే ఆ ఇచ్చినటువంటి వాక్యంలో హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాని ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాక్యంలో ఏ వాక్యము, అలీవర్ వాజ్ ఫ్రైటెండెడ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్, ఈ వాక్యంలో మనకి హెల్పింగ్ వర్బ్ వజ్ ఉంది. ఆ వజ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిన వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ముందు రాయాలి. ఈ వాక్యంలో మనకి సబ్జెక్ట్ ఏంటి, అలీవర్. అలీవర్ కాబట్టి అలీవర్కి ముందు వజ్ రాస్తాం అనమాట. వజ్ అలీవర్ ఫ్రైటెండెడ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. ఇక మనం దీనిలో మార్పులు చేర్పులు ఏమీ రాయవసరం లేదు, మనం చేయాల్సింది ఒక్కటే. చివరి అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు పుట్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ వన్, యు ఆర్ యాన్ ఆర్పాన్, నువ్వు ఒక అనాథవి. ఇది ఒక స్టేట్మెంట్ అయితే దీన్ని మనం ఇప్పుడు క్వశ్చన్గా మార్చాలి, ఎస్ఆర్ నో క్వశ్చన్గా మార్చాలి. అంటే దీనిలో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఆర్ ఉంది. ఆర్ని
దీనిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి యూ కాబట్టి యూ ముందు ఆర్ పెడితే సరిపోతుంది. ఆర్కి ముందు పెట్టాము, ముందు పెడితే ఏమవుతుంది ఆర్ యూ యాన్ ఆర్పాన్ క్వశ్చన్ మార్క్. ఆర్ యూ యాన్ ఆర్పాన్ నీవు ఒక అనాథవా. అంతకుముందు దాని యొక్క స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి యు ఆర్ అన్ ఆర్పాన్ నువ్వు ఒక అనాథవి అయితే ఎప్పుడైతే మనం ఆర్ తీసుకొచ్చి యూ అనే సబ్జెక్ట్ ముందు పెట్టామో ఆర్ యూ అన్ ఆర్పాన్ నీవు ఒక అనాథవా అంటే స్టేట్మెంట్ అల్లా మనకు ఇప్పుడు క్వశ్చన్గా మారిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ నువ్వు ప్రతిరోజు నీ యొక్క ప్రేయర్స్ చేస్తున్నావా. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో సే అనే మాట కనబడుతుంది. సే కనబడుతుంది కాబట్టి ఇది అంటే ఒకసారి ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని గమనిస్తే ఎక్కడా కూడా మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు. అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, వజ్, హ్యావ్, హ్యాడ్ ఇలాంటి హెల్పింగ్ వెర్బ్ ఎక్కడా లేదనమాట. అప్పుడు మనం వెర్బ్ చూసుకోవాలి. ఈ సెంటెన్స్లో వెర్బ్ ఏంటి మనకి ఎస్ఏ బై సే అంటే ఇది మనకి V1లో ఉంది. V1లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డిఓ డూ అనే మాటను వాడతాం అనమాట. సో సబ్జెక్ట్ యూ కాబట్టి యూకి ముందు డూ యాడ్ చేస్తాం మనం. డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ చివరిలో మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మనలో ఒకసారి ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఎక్కడా కూడా మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి మనం మెయిన్ వెర్బ్ ఏదైతుందో అది ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. ఈ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో సే అనేది మెయిన్ వెర్బ్ కాబట్టి ఇది మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉంది, V1లో ఉంది కాబట్టి ఇక్కడ మనం డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని దాంట్లో సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ యూ కాబట్టి యూకి ముందు డిఓ డూ ముందు రాసే మనము డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ చివరిలో మనం క్వశ్చన్ మార్క్ పెడతాము. నెక్స్ట్ యూ విల్ పికప్ అవుకమ్ టుమారో మార్నింగ్. దీంట్లో మనకి విల్లు కనపడుతుంది. సో ఆ విల్ ఏదైతే ఉందో దాన్ని మనం యూ అయినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ముందు రాస్తే సరిపోతుంది. సో విల్ యూ పిక్ అవుకమ్ టుమారో మార్నింగ్. యూ విల్ పిక్ అవుకమ్ టుమారో మార్నింగ్ రేపటి నుంచి నువ్వు కంపల్సరీగా దాన్ని కలెక్ట్ చేసుకోవాలి అని ఫస్ట్ దాని మీనింగ్ అయితే ఎప్పుడైతే మనం విల్ తీసుకొచ్చి సబ్జెక్ట్ అయినటువంటి యూ ముందు రాసామో దెన్ ఇట్ బికమ్స్ ఎ క్వశ్చన్. అది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిపోయింది అనమాట. చివరిలో క్వశ్చన్ మార్క్ పెడతాము. అప్పుడు విల్ యూ పిక్ అవుకమ్ టుమారో మార్నింగ్. టుమారో మార్నింగ్ నువ్వు అవుకమ్ కలెక్ట్ చేస్తున్నావా. నెక్స్ట్ మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్. మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్ ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దీనిలో కూడా మనకి ఎక్కడా హెల్పింగ్ వెర్బ్ కనిపించట్లేదు. హెల్పింగ్ వెర్బ్ మనకు కనిపించినప్పుడు ఏం చేస్తాం మెయిన్ వెర్బ్ ఏదైతుందో ఆ వెర్బ్ చూస్తాం. దీంట్లో మెయిన్ వెర్బ్ వచ్చేసరికి మనకి రష్డ్ ఇది V2లో ఉంది అంటే వెర్బ్ యొక్క రెండో రూపంలో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉందన్నమాట. సో సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్లో ఉంటేనేమో ప్రెజెంట్ టెన్స్లో ఉంటే V1లో ఉంటేనేమో డూ ఉపయోగించాము. పాస్ట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము డిడ్ ఉపయోగిస్తాం అనమాట. సో మిస్టర్ బంబుల్ అనేది సబ్జెక్ట్ కాబట్టి దానికి ముందు మనం డిడ్ మిస్టర్ బంబుల్. ఆల్రెడీ మనం ఎప్పుడైతే డిడ్ రాస్తున్నామో V2 రాయకూడదని మనం ఇంతకుముందు డిస్కస్ చెప్పుకున్నాం. సో దీని యొక్క V1 రాయాలి. రష్డ్ యొక్క V1 వచ్చేసరికి రష్. సో డిడ్ మిస్టర్ బంబుల్ రష్ ఇన్ టు ద రూమ్. డిడ్ మిస్టర్ బంబుల్ రష్ ఇన్ టు ద రూమ్ దెన్ క్వశ్చన్ మార్క్ చివరిలో మనం క్వశ్చన్ మార్క్ పెడతాము. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ దే క్యాన్ డివోర్ ద బిగ్ బౌల్. దే క్యాన్ డివోర్ ద బిగ్ బౌల్. ఇక్కడ మనకి కెన్ ఉంది. సో ఈ కెన్ ఏదైతే ఉందో దీన్ని మనం సబ్జెక్ట్ అయినటువంటి దే ఏదైతే ఉందో దాని ముందు రాస్తే కెన్ దే డివోర్ ద బిగ్ బౌల్ క్వశ్చన్ మార్క్. కెన్ దే డివోర్ ద బిగ్ బౌల్ ఇట్ బికమ్స్ ఎ క్వశ్చన్. ఇది ఇప్పుడు మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ వన్ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అప్టైట్. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అప్టైట్. దీనిలో గమనిస్తే మనకి ఇక్కడ హ్యావ్ అనే మాట కనబడుతుంది కాబట్టి ఏం చేస్తారు మీరు మనం చెప్తున్నట్టు హెల్పింగ్ వెర్బ్లో ఏది ఉన్నా సరే దాన్ని సబ్జెక్ట్ ముందు రాయమన్నారని చెప్పేసి హ్యావ్తో హ్యావ్ బాయ్స్ అని రాస్తారు. కానీ యాక్చువల్గా ఇక్కడ హ్యావ్ అనేది ఏదైతే ఉందో అది హ్యావ్ మనకి ఇక్కడ ఆక్సిలరీ హెల్పింగ్ వెర్బ్ కాదనమాట. ఇక్కడ హ్యావ్ అనేది మనకి మెయిన్ వెర్బ్గా ఉంది. సో ఎప్పుడైతే మెయిన్ వెర్బ్గా ఉందో దాంతో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి అక్కడ జనరల్లీ ఉన్నప్పుడు ఏదైతే ఉందో దాంతో మనం చూస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి జనరల్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్ వెర్బ్గా అనుకుంటే అది మనకి V1లో ఉంది కాబట్టి డూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించే డూ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్జెక్ట్ ముందు సబ్జెక్ట్ ఏంటి బాయ్స్ కాబట్టి దాని ముందు డూ బాయ్స్ జనరల్లీ హ్యావ్ యాన్ ఎక్సలెంట్ అప్టైట్. మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకి హ్యావ్ ఉంది కానీ అది ఈ హ్యావ్ ఏదైతే ఉందో అది హెల్పింగ్ వెర్బ్ కాదు ఇక్కడ. ఎందుకని ఇక్కడ
హ్యావ్ కలిగి ఉంటారు అని మెయిన్ వెర్బ్గా ఉంది. కాబట్టి ఈ హ్యావ్ని మనం క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఉపయోగించకూడదు. కాబట్టి జనరల్లీ డూ అనే మాటను తీసుకొచ్చి డూ బాయ్స్ జనరల్లీ హ్యావ్ ఎక్సలెంట్ అపటైట్ అలా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు అనమాట. చివరిలో కంపల్సరీగా స్టూడెంట్స్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. అలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనే లెసన్ నుంచి ఒక సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. యు ఆర్ బ్రాటప్ బై ద ప్యారిష్. యు ఆర్ బ్రాటప్ బై ద ప్యారిష్ వర్ నాట్ యూ. నువ్వు ఈ యొక్క ప్యారిష్ అంటే ఈ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో నువ్వు పెంచబడుతున్నావు, అంటే వాళ్ళు నిన్ను పెంచి పోషిస్తున్నారు. వర్ నాట్ యూ, అవునా కాదా అని చెప్పి చివరిలో ఒక మాట యాడ్ చేసి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ దిస్ సెంటెన్స్, ఈ వాక్యంలో వర్ నాట్ యూ ఏదైతే ఉందో అది అట్ ద ఎండ్ ఈజ్ కాల్డ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. ఈ వాక్యం చివర ఉపయోగించినటువంటి వర్ నాట్ యూ అనేది ఏదైతే ఉందో అది క్వశ్చన్ ట్యాగ్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్. అసలు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని తెలుసుకోవడానికి కోసం కానీ, ఆర్ కన్ఫర్మేషన్, ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ, అంటే ఒక స్టేట్మెంట్ చెప్పి, ఒక వాక్యం ఏదైతే ఉందో అది ఒక స్టేట్మెంట్ చెప్పి ఇది అవునా కాదా అని నిర్ధారించుకోవడం కోసం ఉపయోగించే వాటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. స్టూడెంట్స్ మరొకసారి, క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఒక స్టేట్మెంట్ ఒక వాక్యం చెప్పి అది అవునా కాదా అని నిర్ధారించుకోవడం కోసం ఉపయోగించే వాటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాము. ఎక్కువగా వీటిని సమాచారం తెలుసుకోవడం కోసం కానీ, ఆర్ కన్ఫర్మేషన్, వాటిని ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాము. ద క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ పాజిటివ్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఆర్ నెగిటివ్. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ ఉంటాయి. అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో కనుక నాట్ ఉంటే మనం క్వశ్చన్ ట్యాగ్లో నాట్ తీసేస్తాము. అండ్ ఇఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ పాజిటివ్, ఇచ్చిన స్టేట్మెంట్ కనుక పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ట్యాగ్లో కనుక నాట్ ఇస్తే క్వశ్చన్ ట్యాగ్ చేసేద్దాం, నాట్ తీసేస్తాము. నాట్ ఇవ్వకపోతే నాట్ పెడతాం అనమాట. అదే మనకి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. దీస్ ట్యాగ్స్ ఆర్ షార్ట్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి పై సెంటెన్స్లో ఉపయోగించాం వర్ నాట్ యూ అనేది, ఇవి ఏవైతే ఉన్నాయవి షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ ఫామ్లో చిన్నగా చెప్పడానికి ఉపయోగించే వాటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాము. ఇఫ్ ద స్టేట్మెంట్ హ్యాస్ అన్ ఆక్సిలరీ ద ట్యాగ్ బిగిన్స్ విత్ ఆక్సిలరీ. ఒక వాక్యంలో కనుక హెల్పింగ్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్ కనుక ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా ఆ యొక్క ఆక్సిలరీ వెర్బ్తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆక్సిలరీ, ఒకవేళ ఆ ఇచ్చినటువంటి వాక్యంలో ఆ యొక్క ఆక్సిలరీ వెర్బ్, ఆ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో అది కనుక లేకపోతే ఇట్ బిగైన్స్ విత్ డూ, డస్, డిడ్. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ డూ ఎప్పుడైతే క్వశ్చన్ ట్యాగ్ వస్తుందంటే ఆ ఇచ్చిన వాక్యం కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, అంటే వెర్బ్ ఏదైతే ఉందో అది V1లో కనుక ఉంటే అప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్గా డూ ఉపయోగిస్తాము. అట్లా కాకుండా ఆ ఇచ్చినటువంటి వెర్బ్ ఏదైతే ఉందో దానికి వెర్బ్ కనుక ఎస్ ఉంటే, వెర్బ్కి చివరిలో ఎస్ కనుక ఉంటే మనం డస్ అనే మాటని క్వశ్చన్ ట్యాగ్గా ఉపయోగిస్తాము. అలా కాకుండా హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో అది కనుక V2 సింపుల్ పాస్ట్ ఫామ్లో కనుక ఉంటే అప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్గా డిడ్ అనే మాటను ఉపయోగిస్తాము. అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో కనుక ఆక్సిలరీ వెర్బ్స్ కనుక ఉంటే, అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, విల్, కుడ్, కెన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కనుక ఉంటే డైరెక్ట్గా వాటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్గా ఉపయోగిస్తాము. అవి లేనప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మెయిన్ వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటేనేమో డూ ఉపయోగిస్తాము, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండి వెర్బ్ కనుక ఎస్ ఉంటే డస్ ఉపయోగిస్తాము, అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండి వెర్బ్ V2లో ఉంటే కనుక డిడ్ అనేదాన్ని మనం ఉపయోగిస్తాం అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్ టు అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. కింద మనకి క్వశ్చన్ ట్యాగ్స్ని అర్థం చేసుకోవడానికి కొన్ని డైలాగ్స్ ఇచ్చారంట. వాటిలో ఒకసారి చదవండి అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఒక కాన్వర్సేషన్, ఒక సంభాషణ ఇచ్చారు రాము అట్లాగే విజయ్కి మధ్య. ద వెదర్ ఈజ్ గుడ్ టుడే. ఈరోజు వాతావరణం ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఈజ్ నాట్ ఇట్, అవునా కాదా అని చెప్పి చివరిలో క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు. స్టూడెంట్స్ ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ద వెదర్ ఈజ్ గుడ్ టుడే అనే దాంట్లో ఈజ్ అనే ఆక్సిలరీ వెర్బ్ ఉంది మనకి.
కాబట్టి ఈజ్ని తీసుకొచ్చి ముందు పెట్టాము. సెంటెన్స్లో ఎక్కడ మనకి నాట్ ఇవ్వలేదు కాబట్టి ఈజ్ తర్వాత నాట్ పెట్టాము. ఇక్కడ ద వెదర్ అనేది సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ని చివరి పెట్టాము అనమాట. అప్పుడు ఈజ్ నాట్ ఇట్ అవునా కాదా అనే క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ అయింది. అంటే ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్గా మార్చాలి అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనం ముందు ఉన్నటువంటి ఆక్సిలరీ వెర్బ్ని తీసుకొచ్చి స్టేట్మెంట్ చివరి రాయాలి. అంటే ఇక్కడ ఈజ్ ఆక్సిలరీ వెర్బ్ కాబట్టి చివరి రాసాము. ఇచ్చిన స్టేట్మెంట్లో నాట్ ఇచ్చారా లేదా చూసుకోవాలి. మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ నాట్ ఇవ్వలేదు కాబట్టి ఈజ్ తర్వాత నాట్ పెట్టాము. అట్లాగే సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద వెదర్. అంటే దాని యొక్క ప్రొనౌన్ మనం ఇట్గా రాసుకుంటాము. అప్పుడు ఈజ్ నాట్ ఇట్ అయ్యింది. ఇది క్వశ్చన్ కాబట్టి చివరిలో అది క్వశ్చన్ అని తెలియటానికి మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలన్నమాట. అందుకనే ద వెదర్ ఈజ్ గుడ్ టుడే, ఈరోజు వెదర్ చాలా బాగుంది. ఈజ్ నాట్ ఇట్ అవునా కాదా అని చివర యాడ్ చేయడం క్వశ్చన్ ట్యాగ్ జరిగిందనమాట. దానికి విజయ్ ఏమంటున్నాడు? ఇండీడ్ అవును రాము, ఇండీడ్ రాము అవును అని చెప్పేసి చెప్పాడు రాము. హౌ అబౌట్ గోయింగ్ అవుట్ నౌ? సరే వెదర్ బాగుంది కాబట్టి మనం బయటికి వెళ్దామా? హోప్ యూ విల్ జాయిన్ మీ, నేను అనుకుంటున్నాను నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావు అని చెప్పేసి ఇక్కడ వరకు మనకు స్టేట్మెంట్ అనమాట. దీన్ని గమనిస్తే హోప్ యూ విల్ జాయిన్ మీ, యూ విల్ ఇక్కడ విల్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఆక్సిలరీ అనమాట. కాబట్టి విల్ని తీసుకొచ్చి ముందు రాస్తాము. సెంటెన్స్లో ఎక్కడ మనకి ఎన్ఓటి నాట్ ఇవ్వలేదు కాబట్టి విల్ తర్వాత నాట్ రాస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరిని అడుగుతున్నాడు? ఇతను రాము విజయ్ని అడుగుతున్నాడు. విజయ్ అనే వ్యక్తి యూ కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ యూ అనే దాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ రాస్తాము. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? క్వశ్చన్ ట్యాగ్ వోంట్ యూ. హోప్ యూ విల్ జాయిన్ మీ, నువ్వు నాతో జాయిన్ అవుతావు కదా. వోంట్ యూ, నువ్వు జాయిన్ అవుతావా లేదా అనే క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ అయింది మనకి. నెక్స్ట్ తర్వాత దానికి విజయ్ ఏమంటున్నాడు? ఐ హ్యావ్ గాట్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ, అయితే నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐఎమ్ అఫ్రైడ్, అందుకే నాకు భయంగా ఉంది బయటికి రావటానికి అని చెప్పేసి విజయ్ అంటున్నాడు. స్టూడెంట్స్ ఇక్కడ మనకి డైలాగ్స్ ఇచ్చాడు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్వర్సేషన్ ఇచ్చి దానికి యాడ్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్స్ టు కంప్లీట్ ఇట్. వీటికి చివరిలో సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయమంటున్నాడు. అలా ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో ఈ కాన్వర్సేషన్ అంటే ఈ డైలాగ్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్ దట్ టుక్ ప్లేస్ ఎట్ ఎ పార్టీ. ఈ డైలాగ్స్ ఒక ఇద్దరు వ్యక్తులు పార్టీలో ఉన్నప్పుడు జరిగాయంట. వీటికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ రోహిత్, హాయ్ ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్. రోహిత్ సుమా అనే అమ్మాయిని అంటున్నాడు తను. ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్, నేను నిన్ను ఇంతకు ముందు కలుసుకున్నాను. ఇది స్టేట్మెంట్. దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్గా మార్చాలి అంటే దానిలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏదో చూసుకోవాలని. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ఏముంది? ఐ హ్యావ్ అనే ఆక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి చివరి రాస్తాము. హ్యావ్ రాసాము కానీ దీంట్లో నాట్ ఇచ్చాడా లేదా అనేది మనం చూసుకోవాలి. కానీ నాట్ ఎక్కడ ఇవ్వాలి కాబట్టి హ్యావ్ నాట్. అడిగేది రోహిత్ కాబట్టి సబ్జెక్ట్ ఐ కాబట్టి హ్యావ్ నాట్ ఐ. సబ్జెక్ట్ ఐ కాబట్టి హ్యావ్ నాట్ ఐ. చివరిలో క్వశ్చన్ మార్క్ అనమాట. అప్పుడు సెంటెన్స్ ఎలా వస్తుందంటే రోహిత్, హాయ్ ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్, నేను ఇంతకు ముందు నేను కలిశాను. హ్యావ్ నాట్ ఐ, నేను నిన్ను కలవలేదా, అది క్వశ్చన్ ట్యాగ్. దానికి సుమ, నో ఐ డోంట్ థింక్ సో, నేను అలా ఏం అనుకోవట్లేదు, నేను ఇంతకు ముందు నేను కలిసినట్టు ఏం లేదే అని చెప్పి సుమ అంటుంది. దానికి రోహిత్, బట్ యువర్ నేమ్ ఈజ్ వాణి, కానీ నీ పేరు నేను వాణి అనుకున్నాను కదా. ఇది స్టేట్మెంట్. దీంట్లో ఉన్నటువంటి ఆక్సిలరీ వెర్బ్ వచ్చేసి మనకి ఈజ్ కాబట్టి మనం ఐఎస్ ఈజ్ ఫస్ట్ రాస్తాము. తర్వాత మనకి సెంటెన్స్లో నాట్ ఇచ్చాడా లేదా అని చూస్తాము. నాట్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈజ్ నాట్ తర్వాత మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇట్ తీసుకుంటాము. ఈజ్ నాట్ ఇట్, నీ పేరు వాణియా కాదా అని చెప్పేసి క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేస్తాం అనమాట. బట్ యువర్ నేమ్ ఈజ్ వాణి, ఈజ్ నాట్ ఇట్, అవునా కాదా అనే క్వశ్చన్ ట్యాగ్ మనం ఫ్రేమ్ చేసాము. దానికి సుమ అంటుంది, నో ఇట్స్ సుమ, నా పేరు సుమ అని చెప్పేసి తనంది. ఎనీవే గ్లాడ్ టు మీట్ యూ, సరేలే మిమ్మల్ని కలిసినందుకు నాకు సంతోషంగా ఉందని చెప్పి సుమ అన్న. అంటే దానికి రోహిత్, మీటు, నాకు కూడా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ రోహిత్, నా పేరు రోహిత్. ద పార్టీ సీమ్స్ టు బి రియల్లీ లైవ్లీ, ఆ పార్టీ ఏదైతే ఉందో చూడటానికి చాలా చక్కగా ఉంది అని చెప్పేసి తను అంటున్నాడు. ఈ సెంటెన్స్లో అంటే ఈ స్టేట్మెంట్లో మనకి ఎక్కడా కూడా ఆక్సిలరీ వెర్బ్ ఇవ్వలేదన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో అది చూస్తాము. ఇక్కడ మెయిన్ వెర్బ్ వచ్చేసరికి మనకి సీమ్స్ అనేది V1 ప్లస్ వెర్బ్కి ఎస్ ఉంది కాబట్టి మనం డస్ అనే మాటను తీసుకుంటాము. డస్ అనే మాటతో మనం క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం అనమాట. డస్ రాసాము. నెక్స్ట్ మనకి ఇక్కడ సెంటెన్స్ మొత్తం గమనిస్తే ఎక్కడ ఎన్ఓటి నాట్ ఇవ్వలేదు కాబట్టి డస్ తర్వాత నాట్ రాస్తాము. డస్ నాట్ ద పార్టీ అన్నాడు, దీన్ని మనం సబ్జెక్ట్ ఇట్గా మారుస్తాము.
కాబట్టి డస్ నాట్ ఇట్, దాన్నే మనం డజంట్ ఇట్ అని చెప్పేసి కూడా అంటాము. డజంట్ ఇట్ అనమాట. నిజంగా పార్టీ ఇతనేమో లైవ్లీగా ఉంది, చాలా బాగుంది అంటే అవునా కాదా అని చెప్పేసి తను మళ్ళీ అడగడం, క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయడం జరిగింది. డజంట్ ఇట్ అని చెప్పేసి మనం చివరిలో క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి, అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సుమ, కానీ సుమ అంటే ఎస్ డెఫినెట్లీ మీరు అన్నది కరెక్ట్, ఇది చాలా బాగుంది. వీ ఎంజాయ్ అవర్ సెల్వ్స్ ఏ లాట్ ఆన్ సచ్ అకేషన్స్. వీ ఎంజాయ్, మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇలాంటి అకేషన్స్, ఇలాంటి సందర్భాల్లో అని చెప్పేసి. ఇక్కడ కూడా మనం బాగా గమనిస్తే ఇక్కడ కూడా ఎక్కడ మనకి ఆక్సిలరీ వెర్బ్ కనిపించలేదు. సో ఎంజాయ్ అనే మాట ఏదైతుందో దాన్ని మనం మెయిన్ వెర్బ్గా తీసుకుంటే అది మనకి V1లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్గా డూను ఉపయోగించాలి. డూ తర్వాత మనకి ఎక్కడా కూడా నాట్ ఇవ్వలేదు కాబట్టి NOT నాట్, డోంట్, డూ నాట్. తర్వాత వి అనేది సబ్జెక్ట్ కాబట్టి వీని తీసుకొచ్చి చివరి రాస్తాము. డోంట్ వి ఆర్ డు నాట్ వి, చివరిలో మనం క్వశ్చన్ మార్క్ పెడతాం అనమాట. దాంతో ఇక్కడికి ఈ క్వశ్చన్ ట్యాగ్ మనకు కంప్లీట్ అవుతుంది. ఎస్ డెఫినెట్లీ వీ ఎంజాయ్ అవర్ సెల్వ్స్ ఏ లాట్ ఆన్ సచ్ అకేషన్స్, డోంట్ వి, ఇది క్లోజ్ అయింది. దానికి రోహిత్ యా వీ డూ, అవును మనం ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అన్నాడు అనమాట. స్టూడెంట్స్ ఇది మనకి క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన టాపిక్. స్టూడెంట్స్ మనము ఇంకొక వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం. కొత్తగా ఎవరైనా కనుక చూస్తూ ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే రాబోయే రోజుల్లో లెసన్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్స్ కానీ, గ్రామర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్లో రావడం జరుగుతుంది అనమాట. అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే ముఖ్యంగా ఈ యొక్క పాండమిక్ కోవిడ్ టైంలో అందరూ ఆన్లైన్ క్లాసులు విని లెసన్స్ నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, మనం ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Bye students, thank you, take care.